టెస్లా ఒత్తిడికి తలొగ్గద్దని మోడీకి భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీలు అభ్యర్థిస్తున్నాయి. గతంలో ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా ఎలన్ మాస్క్కి షాక్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు టెస్లాకి కొన్ని మినహాయింపులతో కూడిన అనుమతులు ఇవ్వబోతున్నారు అంటే అది తమకు పోటీ వస్తుందని భావిస్తున్న సంస్థలు ఇప్పుడు నరేంద్ర మోడీని అభ్యర్థిస్తున్నాయి. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మేక్ ఇన్ ఇండియా పాలసీ నిలకడగా ఉండాలని, ఏ ఒక్క సంస్థ కోసం దాన్ని మార్చేయద్దు అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఈవీ కమిటీ చైర్మన్ సులజ్జా ఫిరోదియా మొత్వాని అడుగుతున్నారు. భారత్లో విద్యుత్ కార్ల తయారీ ఇన్వెస్ట్ చేయాలంటే కొన్నాళ్ల పాటు తమ వాహనాల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ అమెరికన్ సంస్థ టెస్లా కేంద్రాన్ని ప్రతిపాదించిన నేపథ్యంలో మొత్తాన్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎవరో దేశీయంగా తయారీపై ఇన్వెస్ట్ చేస్తానన్నంత మాత్రాన ప్రభుత్వం అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా విధానాలను మార్చడం సరికాదు. ఒక విధానం ఉందని దాన్ని పాటించాల్సిందేనని అందరూ గుర్తెరగాలి. టెస్లా సమర్పించిన ప్రతిపాదన గురించి నాకు పూర్తిగా తెలియదు, కానీ పాలసీ విషయంలో గందరగోళం ఉండకూడదని, నిలకడగా ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయమని ఆమె చెప్పుకొస్తున్నారు. భారత్ ఖచ్చితంగా మేక్ ఇన్ ఇండియాపై దృష్టి పెట్టినప్పుడే దీర్ఘకాలికంగా పోటీతత్వం పెరగలదంటున్నారు. అలా జరగాలంటే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం విడిభాగాలన్నింటినీ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు వ్యక్తిగత అవసరాలకు కొనుగోలు చేసే చిన్న ఎలక్ట్రిక్ కార్లను కూడా ఫేమ్ స్కీమ్ని, విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించే సబ్సిడీ ఇచ్చే పథకం వర్తింపచేయాలని కేంద్రాన్ని కోరినట్టు మొత్తాన్ని చెప్పారు. 20 లక్షల వరకు ఖరీదు చేసే కార్లకు దీన్ని వర్తింపజేసే అంశాన్ని పరిశీలించాలని ఫేమ్ 3వ విడత పైన ఫిక్కీ సమర్పించిన సిఫార్సులో పేర్కొన్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వ్యక్తిగత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ప్రభుత్వ వాణిజ్య రవాణా అవసరాలకు ఉపయోగించే త్రిచక్ర వాహనాలు, 4 వీలర్లు, ఎలక్ట్రిక్ బస్సుల్ని ఫ్రేమ్ స్కీమ్ వర్తిస్తోంది.